ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుణ, బలవంతపు సంసారాలు సుప్రీంకోర్టులు కూడా కొనసాగించలేవు. మీరు నా కోసం అంటూ బాధ్యతలు బరువులు మోయటం నాకు నచ్చదు అని 100 సార్లు చెప్పాను. ఇంకా మీరు ఈ జన్మలో కలవరని, కలుసుకునే అవకాశం లేదని నాకు అర్థమైంది. ఇంతదాకా వచ్చాక ఇంకా ఈ కలహాలతో కాపురాలు బంధాలు ముడిపడి సాగలేవు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఒకరినొకరు నిందించుకుంటూ పోరు తప్ప పుసకేదనం లేనప్పుడు ఇంకా అనవసరం రా. వెళ్ళి జనని మెడలో తాళి తీసేయ్. తాళి నువ్వు ముడేసినప్పుడు నేనే సాక్ష్యం. ఇప్పుడు ఆ బంధం నుంచి బయటపడుతున్నప్పుడు నేనే సాక్ష్యంగా ఉంటాను. కానివరా, వెళ్ళి ఆ అమ్మాయి మెడలో తాళి తీసేయ్. పసుపు తాళి అనుకుంటే విలువ, పలుపుతాడు అనుకుంటే బాధ. ఆ బంధానికి విలువుంటే కలవాలి, లేకుంటే విడిపోవాలి. కలయికే వద్దనుకున్నప్పుడు ఆడవాళ్ళెందుకురా? లేనిపోని ఆలోచనలు కలిగించుకొని మనసులో కలతలు పెంచుకోవటానికి. వెళ్ళి తీసేయ్. మనస్ఫూర్తిగా అణుకువ అనుకూలత లేనప్పుడు నా కోసం మీరు నటించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా విడిపోండి, స్వతంత్రంగా బతకండి. ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండిరా. నాలో నేను ఇలా ఆశలు పెంచుకోదలుచుకోలేను. ఆత్మవంచన చేసుకుని నన్ను నేను మోసం చేసుకోలేను. విడిపోండిరా, ప్రశాంతంగా బతకండి. వెళ్ళి తీయరా. కాస్త కుండ బెరుకు లేకుండా అలా శిలలా నిలబడిందంటే తన తాళిని ఎగతాళిగా చూస్తుందా? బరువుగా భరిస్తుందా? తీయించుకోవడానికే ఇష్టపడుతున్నట్లుంది. తనకే అంత తెగింపుంటే తీయడానికి నేనెందుకు తగ్గాలి? తనకి లేని ప్రాబ్లం నాకేంటి? తను ఫీల్ అవ్వని బంధాన్ని నేనెందుకు ఫీల్ అవ్వాలి? విడాకుల పత్రాల మీద సంతకాలు చేయి. ఆ తర్వాత తాళి తీయొచ్చు.
ముందు చట్ట ప్రకారంగా విడిపోయిన తర్వాత సాంప్రదాయకంగా తిలోదకాలు ఇవ్వచ్చు. విడిపోవాలనుకున్నప్పుడు ఎలా అయితే ఏంటి? ఏది ముందైతేనే, ఏది వెనకైతేనే. నేను అదే అంటున్నాను. తాళి తీయడమే ముందు కావాలనేం లేదు కదా. తాళి కట్టాకే బంధానికి చట్టబద్ధత వస్తుంది కదా. చట్టంలో సంతకాలు అయ్యాకే తాళి కడతారు. సంతకాలు అయిన తర్వాతే దండలు మార్చుకుంటారు. తాళి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్టుంది. అందుకే ఇలా మెలికపెట్టి నాకు నేనుగా తెగతెంపులు చేసుకున్నాను అన్నాక తను తాళి తీయించుకోవడానికి సిద్ధపడుతుందేమో. నాకున్నది తాళి సెంటిమెంట్ కాదు. నువ్వు విడిపోతున్నావని ముందు సంతకం చేయి. ఆ తర్వాత నీకు శ్రమ లేకుండా నేనే ఆ తాళి తీసేస్తాను. తను సంతకం అడుగుతుంది. ఆలోచన ఎందుకురా? వచ్చి పెట్టండి. చిన్న గీత పెద్ద దూరాన్ని శాశ్వతం చేస్తుంది, దారులు మార్చేస్తుంది. రండి, వచ్చి గీత గీసుకుని మీ రాతలు మార్చుకోండి. సంతకం పెట్టండి. పెట్టు. ఇక్కడ నన్నే ముందుకు నెడుతున్నావా? ముందు నువ్వే పెట్టు. నేనెందుకు పెట్టాలి? నువ్వే పెట్టొచ్చుగా. ఇంకా నన్ను శాసించాలని చూడకు. నువ్వే ముందు సంతకం చెయ్యి. సంతకాలు అడిగింది నువ్వు, పైగా లేడీస్ ఫస్ట్ అంటారుగా. ఇప్పుడు కూడా బ్లేమ్ నా మీద ఉంచాలని, నన్నే కారణం చెయ్యాలని చూస్తున్నావా? వద్దనుకునేవాడివి నువ్వు. సంతకం చెయ్యి. నా నుంచి దూరంగా విడిపో, అంతే. సంతకానికి కూడా ఇంత వాదన అవసరమా? విడిపోవటానికి కూడా ముందు నువ్వంటే నువ్వని పోటీ పడుతున్నారెందుకు? ఆఖరి క్షణంలో ఆలోచిస్తున్నారు. విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టడానికి తటపటాయిస్తున్నారు, సందేహిస్తున్నారు. కారణం మీ వెనకడుగు వెనక ఉద్దేశం బాగా ఆలోచించండి. మీలో మీరు ఆత్మ సంఘర్షణతో తేల్చుకోండి. సమాధానం వచ్చాక కలవాలనుకుంటే వచ్చి కలవండి, లేదంటే ఎవరి కాగితం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండిరా. నాలో నేను ఇలా ఆశలు పెంచుకోదలుచుకోలేదు. ఆత్మ వంచన చేసుకుని నన్ను నేను మోసం చేసుకోలేదు. విడిపోండిరా, విడిపోండిరా. ప్రశాంతంగా బతకండి. మెలిక పెట్టింది మౌనంగా పోతుంది. ముందుకొచ్చాడు, వెనక్కి తగ్గాడు. అసలు తన మనసులో ఏముంది? తను ఏమనుకుంటున్నాడో, ఏ నిర్ణయానికి వచ్చాడో? తాతయ్య, ఎలా ఉన్నారా? మేము బాగానే ఉన్నాం తాతయ్య. నువ్వెలా ఉన్నావు? ఎదురు చూపులు.
ఎదురు చూపులతో కాలం వెళ్లదీస్తున్నాను. ఎదురు చూపులేంటి తాతయ్య? అదేరా, మీ అమ్మ నాన్నల కలయిక కోసం. మేము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందామని వచ్చాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం లేదురా, పోట్లాట రిపోర్ట్ తప్ప. అసలేం జరుగుతుంది తాతయ్య? నాకు అర్థం కావట్లేదమ్మా. పాము ముంగిసలు కాదు, అలా అని చిలక గోరింకలు కాలేరు. జంట పక్షుల్లా చూడాలనుకుంటే జగడాల పక్షులైపోయారు. వాళ్ళని చూస్తుంటే భార్యాభర్తల తగువుల్లో అనిపించటం లేదు, పసిపిల్లల పంచాయతీలా అనిపిస్తోంది. అర్థం కావటం లేదమ్మా. కానీ ఇద్దరిలోనూ ఏదో ఆత్మ సంఘర్షణ. ఇవాళ పెద్ద నిశ్శబ్ద యుద్ధం జరిగింది. ఇంకా నన్ను శాసించాలని చూడకు. నువ్వే ముందు సంతకం చెయ్యి. సంతకాలు అడిగింది నువ్వు, పైగా లేడీస్ ఫస్ట్ అంటారుగా. ముందు నువ్వంటే నువ్వని పోటీ పడుతున్నారెందుకు? కలవాలనుకుంటే వచ్చి కలవండి, లేదంటే ఎవరి కాగితం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. అరే, నిమిషం ఆరాట పడతారు, మరో నిమిషంలో పోరాటం మొదలు పెడతారు. అసలు వాళ్ళ మనసులో ఏముందంటావు తాతయ్య? ప్రేమ ఉంది. ఏంటి, ప్రేమ ఉందా? లోపల ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందిరా. కానీ ఇగోలు పూర్తిగా ఆ ప్రేమని కప్పేశాయి. ముందు ఆ ఇగోలు తొలగిపోతే గాని వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి రాదు. ప్రతిదానికి చివరికి విడాకుల దగ్గర కూడా నువ్వంటే నువ్వని వేలెత్తి చూపుతున్నారు గాని ధైర్యం చేయలేకపోతున్నారు. శాశ్వతంగా విడిపోవాలనే ఆలోచన ఉన్నవాళ్లే అయితే టకటగా సంతకాలు పెట్టేస్తారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు నా మీద ప్రేమని అడ్డం పెట్టుకుని కలుస్తున్నారు చూశావు, అది లోపల ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండబట్టే. మనం ఎలా అయినా కష్టపడి ఆ ఇగోని తొలగించగలిగితే వాళ్ళు మెట్టు దిగుతారు, సమస్య పరిష్కారం అవుతుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు కలవాలంటే మనం చాలా కష్టపడాలిరా, రకరకాల ప్లాన్లు వెయ్యాలి. తాతయ్య, నువ్వు చెయ్యాలనుకున్నది చేసే. నీకు సపోర్ట్గా మేముంటాం. వాళ్ళని ఖచ్చితంగా కలిపి తీరుదాం. తగ్గఫారుగా వాళ్ళు ఉంటున్నారంటున్నారు కదా, తగ్గుతారా? మన ప్లాన్లో వాళ్ళు పడతారంటారా? మన ప్లాను అని వాళ్ళకు తెలిసేలా చెయ్యం కదా. మనం ఎంత కష్టపడ్డా వాళ్ళు అసలు కలుస్తారా తాతయ్య? మనం నిరుత్సాహపడితే ఫలితం సాధించలేం. వాళ్ళ పట్టుదలని మనం పంతంతో సడలించాలి, అంతే. తాతయ్య, వ్రతం వల్ల ఏమీ కలిసి రాలేదంటావా? వ్రత ప్రభావమేరా విడాకుల దాకా తెచ్చింది. పెరుగుట విరుగుట కొరకే అంటారు. వాళ్ళ మనసులో ప్రేమని ఇంకా అలా ఉంచింది ఆ భగవంతుడేరా. సరే తాతయ్య, మన ప్రయత్నం మనం చేద్దాం. తాతయ్య, చెప్పడం మర్చిపోయా, శక్తి అత్త దిగబడింది. అదేదో దురుద్దేశంతోనే వచ్చి ఉంటుంది. దాని మీద ఓ కన్నేసి ఉంచాలి. చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఆవిడ గురించి నువ్వు ఎప్పుడో చెప్పావు కదా తాతయ్య, మేము చాలా జాగ్రత్తగానే ఉంటాం. సందు దొరికితే పీక పిసికేస్తా. హలో మధు, నువ్వు పొరపాటును కూడా ఆవేశపడ్డావు, మొత్తం మన ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలి. అలాగే లేరా. సరేరా, ఎప్పటికప్పుడు విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటా. శివ చిత్రతో కలిసి మీరు వాటిని అమలు చేస్తూ ఉండండి. సరే తాతయ్య, వెళ్ళొస్తాం తాతయ్య. ఓకేరా, బాయ్. ఓకే అమ్మా, బాయ్. బాయ్ తాతయ్య. బాయ్ తాతయ్య. తరుణ్ వచ్చినట్టున్నాడే.
ఎందుకండి మీరు కష్టపడటం? పని వాళ్ళకి చెప్పి చేయించవచ్చు కదా, లేకపోతే లాండ్రీకి ఇవ్వచ్చు కదా. నేను కష్టం అనుకోవడం లేదు తరుణ్, ఇష్టంతో చేస్తున్నాను. ఎంత ఇష్టమైనా ఈ పని కష్టమే కదా. చూడు తరుణ్, నేను వృత్తిపరంగా గుణాకి సాయంగా తను బాగా స్థిరపడాలని హాస్పిటల్ అభివృద్ధిలో నేను భాగం పంచుకోవాలని వచ్చాను. స్నేహంతో వచ్చాను, సన్నిహితంగా మెలిగాను. ఇక్కడికొచ్చాక ఆ స్నేహం కాస్త మరో విధంగా నువ్వే మార్చావు. స్నేహాన్ని ప్రేమగా మలిచావు. ఈ అనాథకి ఒక కుటుంబం దక్కబోతోందని ఆరాట పడేలా చేశావు. నాకు అమ్మ స్థానాన్ని ఇచ్చినందుకు సంతోషపడ్డాను. నీకు అమ్మ లేని లోటు తీర్చాలని, ప్రేమాభిమానాలు పంచాలని మాత్రం ఒక అమ్మగా ఆశపడ్డాను. మీ మంచితనం నాకు తెలుసండి. అండి అంటుంటే కారణం తెలియక కాస్త మదన పడ్డాను. నువ్వు కారణం చెప్పాక క్షణం మనసు కలుక్కుమంది, కానీ నీకు మీ అమ్మ దగ్గరవుతుందని సంతోషపడ్డాను. నీకది రాగానే నా దారిన నేను వెళ్ళిపోతా. వాళ్ళెప్పుడొస్తారో తెలీదు, ఇంకా నేను ఎన్నాళ్ళుంటానో తెలీదు. ఈలోపు నీకు సేవలు చేసి, నీకు తల్లిగా మసిలి, తీపి జ్ఞాపకాల్ని మనసులో పదిలంగా దాచుకొని వెళ్దామని నీ మీద ప్రేమతో ఈ పనులన్నీ చేస్తున్నాను. నీకేవైనా అభ్యంతరం ఉంటే చెప్పు తరుణ్. అయ్యో, మీరంత వివరంగా చెప్పిన తర్వాత నాకేం అభ్యంతరం ఉంటుంది? నేనెందుకు వెళ్ళమంటాను? తీపి జ్ఞాపకాలుగా మలుచుకొని బతుకుతాను అని అనడం మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళకే సాధ్యమవుతుంది. గొప్ప మనసుతో కాదు, స్వార్థంతో ఉంటున్నాను. గుణాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉంటున్నాను. గొప్పగా ఆలోచించే వాళ్ళకే అవతలి మనసు యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. నేను నీకు జీవితకాలం నీకు అమ్మగానే ఉండాలనే అనుకుంటున్నాను. అమ్మ గుర్తొచ్చినప్పుడు నీకు అమ్మ మీద ఎప్పుడు ధ్యాస కలిగినా అమ్మ అని పిలవాలని అనుకున్నా నన్ను అలా పిలవడానికి వెనకాడుకు. ఆ పిలుపు నాకు బ్రతుకు మీద ఆశని, ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కడున్నా తలుచుకొని మురిసిపోతుంటాను. నేను వెళ్ళేదాకా నన్ను అమ్మ అనే పిలవచ్చు. ప్లీజ్. పిలుస్తాను, తప్పకుండా పిలుస్తాను. ఆ పిలుపు నా సొంతం చేసుకొని తీరుతాను. వెళ్లేలోపు మీ పనులు అని మాత్రం అనుకోకు, మన పనులు అనుకొని చేస్తుంటాను. నువ్వు నాకు అడ్డు చెప్పకు. ఇంత మంచి మనసున్న మనిషిని బాధ పెట్టాల్సి వస్తుంది. తనన్న ప్రతి మాట నా మనసుని కదిలించింది. ఏదో తెలియని బాధ నా గుండెని తడిమింది. కానీ అమ్మ నాన్నలు తిరిగి కలిసి సంతోషంగా ఉండాలి కదా, వాళ్ళ కోసం తప్పదు. వీరు బాధపడతారని వాళ్ళకి అన్యాయం చేయలేను కదా. ఏంటి ఆలోచిస్తున్నావు తరుణ్? ఏం లేదు. నీ మనసులో ఏ ఉన్నా చెప్పు, నేనేం బాధపడను. బాధ పెట్టే ఆలోచనలు నా మనసులో లేవు. మీరు మీ కోరిక ప్రకారం అమ్మలాగా ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో ఉండొచ్చు. మీ మనసుకి నచ్చినట్టుగా ఉండండి. మీరు వెళ్ళినా ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు. నన్ను కొడుగ్గా చూడొచ్చు, పిలవచ్చు, మీ ప్రేమ పొందొచ్చు. అమ్మ మనసు తెలిసిన బిడ్డవయ్యా నువ్వు. నీలాంటి కొడుకుని కనే అదృష్టం ఈ జన్మకి లేకపోవచ్చు, కానీ అమ్మలా తృప్తిని మాత్రం సొంతం చేసుకుంటున్నాను. అది చాలు, ఈ జన్మకి అది చాలు. ఎక్కువ ఆలోచించకండి, బాధపడకండి. ప్రశాంతంగా మీ కుటుంబం అనుకుంటూ ఉండండి. అనుకోవడమేంటి? గుణ ఎప్పటికైనా నా వాడే. నీ ఫ్యామిలీ కోసం నీ ప్రయత్నం నాకు తెలుసు కానీ నా ప్రయత్నం నీకు తెలీదు. చాలా అలసిపోయినట్టున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈ పనులన్నీ ఆపేయండి. తృప్తి ప్రధానం అనుకున్నప్పుడు విశ్రాంతి కోరుకోదు బాబు.
పాపం అమాయకుడు ఈ నీటి చుక్కల్ని చెమట చుక్కలని చెలించిపోయాడు. ఆస్కార్ లెవెల్లో నటించి మనసు నలిగేలా చేసావుగా. గుణాన్ని దక్కించుకోవడానికి నేనేమైనా చేస్తాను. ఈ డ్రామా ఇలాగే కంటిన్యూ చేయి. వీర లెవెల్లో నటించావు. విపరీతమైన సింపతి నీ ఖాతాలో వేసుకున్నావు. ఇలాగే కంటిన్యూ చేయి. వాడు డెఫినెట్గా నిన్నే అమ్మగా కోరుకుంటాడు. వేరే ఆప్షన్ మనం ఇవ్వం కదా. అక్కడున్న నా స్నేహితుడికి నేనిచ్చిన లెటర్ ఇచ్చి తిరిగి వాడేమిస్తాడో అది తెచ్చి నాకివ్వండి.